విశాఖ గాజువాకలో దువ్వాడ విఎస్ఈజెడ్ సినరీజెస్ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఏడాదిలో 6 నెలలు జీతం మాత్రమే ఇచ్చారని కూడా ఆవేదన చెందుతున్నారు. ఇందుకు నిరసనగా రాజీవ్ నగర్ బోర్డు నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. యాజమాన్యం బకాయిలు చెల్లిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి మాట తప్పిందని కూడా కార్మికులు అంటున్నారు. ఇక సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల అప్పులు పాలయ్యామని కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక జీతాలు ఇవ్వకపోయినా సొంత వాహనాలపై విధులకు హాజరై కష్టపడి చేస్తున్నా యాజమాన్యం న్యాయం చేయడం లేదని ఆవేదన చెందారు. సినర్జీస్ కంపెనీ కార్మికులు చాలా తీవ్రంగా ఉన్నాయండి. వాళ్ళ తిండి తినక చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా స్కూల్ మానిపించేస్తున్నారు. అలాగే ఎందుకంటే 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఎవరైనా బతకగలరండి? 6 నెలలు ఒక రోజు జీతం పనిలోకి వెళ్ళకపోతేనే జీవనం సాగించిపోతున్నారే. 6 నెలలు జీతాలు లేక ఎలా బతకగలరు? యాజమాన్యం వాళ్ళకి డబ్బు లేకుండా బతకగలరా? యాజమాన్యం మనం చెప్తుంది మేడం గారు, ఏమని ఇచ్చేస్తాం పని చేశానండి. ఎలా పని చేస్తారు? రేపు మరుసటి రోజు పనిలోకి వెళ్ళాలంటే ఈ రోజు తినాలండి. తింటేనే రేపు పనిలోకి వెళ్ళగలం. ఈ రోజు పని చేయాలంటే రేపు తినాలా. అలాంటిది ఈ 6 నెలలు పెట్టకుండా కనీసం కోటా బియ్యం అవి తీసుకున్న అవి కూడా సరిపోక చాలా ఇబ్బంది పడుతున్న కార్మికులు. ఈ కార్మిక ఇబ్బందులు కనివిననే ఇంట్లోని భార్యలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు కన్నీళ్ళతోటి. మరి ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యం చాలా మొండి వైఖరి అవసరం. అలాగే బస్సు సౌకర్యం అండి. మన గోపురపట్నం నుంచి కానీ అలాగే టౌన్ నుంచి కానీ రావాలంటే అనకాపల్లి రావాలంటే బస్సు సౌకర్యం కూడా ఆపేశారండి. ఇదే అన్యాయమండి. అంటే బస్సు సౌకర్యం ఆపేసి ఎలా రాగలరు? పెట్రోల్ కొట్టించుకోవాలంటే రోజుకి 200 రూపాయలు ఎక్కడ తేగలరండి? ఇదేం దుర్మార్గం అండి. అలాగే పిఎఫ్ ఈఎస్ఏ చట్టం ప్రకారంగా కార్మికు నుంచి సగం యాజమాన్యం సగం కట్టాలి. వీళ్ళు ఏం చేస్తారండి? యాజమాన్యం మొత్తం కార్మికుల నుండి వసూలు చేసి ఆ డబ్బులు కూడా కట్టట్లేదు.